నా ప్రియమైన సహోదరులారా, ఇవాల్టి వీడియోలో మీకు నమాజులో కూర్చుంటాం కదా. మనం నమాజులో కూర్చున్నప్పుడు చదివేయి నేను చెప్తాను. అవి ఏం చదవాలో నేను చెప్తాను. మరియు ఈ వేలు ఎప్పుడు లాబట్టాలో, కూర్చున్నప్పుడు వేలు లాబడతారు కదా, ఇలా ఎప్పుడు లాబట్టాలో ఇది కూడా నేను చెప్తాను. సరేనా? చాలా మందికి తెలియదండి, కూర్చున్నప్పుడు ఏం చదవాలో తెలియదు. చాలా మంది ఏవేవో చదువుతూ ఉంటారు. కొందరు ఏం చెప్తారంటే మేము కలిమాలు చదువుతున్నామని చెప్తున్నారు. కొందరు ఏవేవో చెప్తున్నారు. అయితే చాలా మందికి వారికి నచ్చినట్టు ఏవేవో చదువుతూ ఉన్నారు. అడగాలండి, ఏదైనా తెలియకపోతే అడగాలి. నమాజ్ ఎలా చదవాలి అనేది అడగాలి. సరేనా? అయితే ఇవాళ వీడియోలో నేను మీకు చెప్తాను. ఇది మీరు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. సరేనా? అయితే కూర్చున్నప్పుడు చదివేది ఏం చదవాలి అంటే, మొట్టమొదటగా అత్తహియాత్ చదవాలి. తషహుద్ అంటారు, అత్తహియాత్ చదవాలి. అత్తహియాత్ మీరు స్క్రీన్ పై చూడొచ్చు. అత్తహియాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు అస్సలాము అలైకా అయ్యుహన్నబియ్యు వరహ్మతుల్లాహి వబరకాతుహ్ అస్సలాము అలైనా వఅలా ఇబాదిల్లాహిస్ సాలిహీన్ అష్హదు అల్లా ఇలాహ. ఈ అష్హదు అల్లా అన్నప్పుడు ఈ వేలును, షహాదత్ యొక్క వేలును లేబట్టాలి. సరేనా? అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు అన్నప్పుడు ఈ యొక్క వేలును దించాలి. సరేనా? ఇలా పెట్టాలి. ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలు. ఇది తషహుద్ అయిపోయింది. దీని తర్వాత దురూద్ షరీఫ్ చదవాలి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహిమ వ అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుమ్ మజీద్. ఆ తర్వాత దురూద్ ఇబ్రాహిం చదవాలి. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహిమ వ అలా ఆలి ఇబ్రాహిమ ఇన్నక హమీదుమ్ మజీద్. దీని తర్వాత లాస్ట్ దుఆయ్ మాసూరా చదవాలి. అల్లాహుమ్మ ఇన్ని ظلمت నఫ్సి ظుల్మన్ కసీరం వలా యగ్ఫిరు దునూబ ఇల్లా అంత ఫగ్ఫిర్లీ మగ్ఫిరతం మిన్ ఇందిక వర్హమ్ని ఇన్నక అంతల్ గఫూరుర్ రహీమ్. అంతే. ఇది మొత్తం చదివిన తర్వాత ఖతం సలాం చేయాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అని ఇక్కడ చూడాలి. ఇక్కడ భుజాల వైపు చూడాలి, అటు ఇటు చూడద్దు. ఇట్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అని ఇలా భుజాల వైపు సలాం చెప్పేయాలి. అంతే, నమాజ్ అయిపోయింది. ఇది లాస్ట్ రకాత్లో ఈ విధంగా కూర్చున్నప్పుడు చదవాలి. ఒకవేళ మీరు 4 రకాత్లు చదివే నమాజులు ఉన్నట్లయితే 2 రకాత్లో కూర్చుంటాం కదా మనం, 2వ రకాత్లో కూర్చుంటాం. అప్పుడు ఇది మొత్తం చదవద్దు, కేవలం అత్తహియాత్ ఒకటే చదవాలి. తషహుద్ అదొక్కటే చదవాలి. అత్తహియాత్ చదివి తర్వాత మళ్ళీ లేవాలి. సరేనా? ఇది లాస్ట్ రకాత్తో ఎప్పుడైతే మీరు లాస్ట్ రకాత్లో ఎప్పుడైతే చేరుతారు కదా, ఆ లాస్ట్ రకాత్లో మాత్రమే కూర్చున్నప్పుడు ఈ మొత్తం చదవాలి. అత్తహియాత్ చదవాలి, దురూద్ షరీఫ్ చదవాలి, దురూద్ ఇబ్రాహిం చదవాలి, దుఆయ్ మాసూరా చదవాలి. సరేనా? ఇది మొత్తం మంచిగా గుర్తుంచుకోండి. సరేనా? లేదంటే మీ నమాజ్ కాదండి. సరేనా? తషహుద్ అత్తహియాత్ చదవకపోతే నమాజ్ కాదు. ఈ మొత్తం కంపల్సరీ ఇది చదవడం. సరేనా? ప్రతి ఒక్కరు, ఆడవారు మగవారు ప్రతి ఒక్కరూ నేర్చుకోండి. సరేనా? ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.